జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. సన్నబియ్యం సన్నాసి గుట్కా నాని అని రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకుని కొడాలి నాని ఈరోజు జొన్నపాడు అనే గ్రామంలో దశదిన కర్మకు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చకుండా వాళ్ళని పలకరించకుండా రాజకీయ ఉపన్యాసం మొదలుపెట్టాడు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దారుణాలు, మారణ హోమాలు వాటి గురించి మాట్లాడకుండా నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద విషం కక్కడం మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని విజయమ్మని శర్మని తీసుకొచ్చి లింక్ పెట్టి జగన్ రెడ్డి పత్తిత్తు శుద్ధపోస అంటూ మాట్లాడటాన్ని ఎలా చూడాలో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులు కూడా. సార్, సహజంగా ఎవరైనా చావు ఇంటికి వెళ్తేనో, దశజన కర్మకి వెళ్తేనో, పలకరింపుకి వెళ్తేనో పలకరించి ఓదార్చి వస్తారు. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే గుట్కా నాని, సన్నబియ్యం సన్నాసి అంటారు కొడాలి నానిని. మనమైతే ఇప్పుడు అనలేదు, రాష్ట్ర ప్రజలు చాలామంది అంటూ ఉంటారు. బూతుల మంత్రి అని కూడా, బూతుల మంత్రి కూడా అనేవాళ్ళు. అతను వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించకుండా రాజకీయ ఉపన్యాసం మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత చేష్టలు, దారుణాలు చెప్పకుండా, తల్లికి చెల్లికి చేసిన అన్యాయం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించడం మొదలుపెట్టాడు. అతని వ్యాఖ్యల్ని, అతని వ్యవహార శైలిని, అతను వెళ్ళిన కార్యక్రమాన్ని ఎలా చూడాలో ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు ఆయన రాజకీయ మీటింగ్ పెడితే జనం వచ్చే పరిస్థితి లేదండి. అతనే కాదు, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు పెట్టినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా ఇల్లే పరిస్థితి లేకే ఆయన ఇప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటా వస్తున్నాడు. ఎప్పుడో ఇంకొక ఏడాదిన్నర ముందు నేను పాదయాత్ర మొదలు పెడతాను రాబోయే రోజుల్లో, దానికి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే సన్నద్ధంగా ఉన్నారో వాళ్ళని రెడీ చేయండి, ఎంపీ టికెట్లు కావాల్సిన వాళ్ళు, తర్వాత ఎమ్మెల్యే టికెట్లు కావాల్సిన వాళ్ళు. మొన్న 164 మంది ఎమ్మెల్యేలు టికెట్లు తీసుకుని భంగపడ్డారు, ఎమ్మెల్యే సీట్లు. అట్లాగే గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళు భంగపడ్డారు ప్రజల ముందు. అంటే 175కి 175 మంది భంగపడ్డారు. ఎవరు కూడా కిందసారి ఆయన్ని నమ్ముకుని ఎన్నికల్లో దిగినాడు ఎవడో మళ్ళీ వచ్చి టికెట్ తీసుకుని పోటీ చేస్తాడన్న నమ్మకం లేదు. తర్వాత ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాడు. చెప్పినవి చెప్పనవి కూడా అవసరాలను బట్టి, ప్రజల అవసరాలను బట్టి మొన్న పవన్ కళ్యాణ్ కూడా అది చెప్పాడు. ఈవెన్ గిరిజన ప్రాంతాల్లో మీరు రోడ్లు అడగకపోయినా కూడా మా కంటికే కనపడి మాకే అది వేయాలనే భావన కలిగి మేమే వేసామని కూడా వాళ్ళకి చెప్పాడు. అంటే వాళ్ళు అడిగే పరిస్థితిలో కూడా లేరు. గతంలో 5 సంవత్సరాల ప్రభుత్వాల్లో మైదాన ప్రాంతాల్లోనూ చాలా కీలకమైన రోడ్లే దుస్థితిలో ఉంటే పట్టించుకున్న నాదుడు లేడు. కొత్తగా గిరిజన ప్రాంతాల్లో లింక్ రోడ్లు గ్రామాల మధ్యలో వేసే అంత పరిస్థితి ఉండదని వాళ్ళు అసలు అది చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రాలా, పట్టించుకోలే. అంత అవగాహన కూడా లేదు వాళ్ళకి మన అవసరాలు ఇవి అని. కానీ బాధ్యత గల ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రజలు చెప్పినా చెప్పకపోయినా అవసరాలు గుర్తించాలి. ఇప్పుడు బిడ్డ ఇంటికి వచ్చేటప్పటికి తల్లికి తెలుస్తుంది ఆ పిల్లాడు ఎలాంటి ఆకలితో వచ్చాడు, ఎంత ఆకలితో వచ్చాడని. ఆ టైంను బట్టి ఏం పెట్టాలని కూడా ఆ తల్లి నిర్ణయించుకుంటుంది. బిడ్డ అడగాల్సిన పని కూడా లేదు. అదే తల్లి బిడ్డల సంబంధం. అట్లాగే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యలో కూడా అటువంటి చెప్పలేని అనుబంధం ఉండటం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఈయన మీరు అన్నారు దశదిన కర్మకు వెళ్ళాడు. వాళ్ళు ఆ బిర్యానీ తినే అడావిల్లో, బిర్యానీ వడ్డించే అడావిల్లో ఉంటే వాళ్ళు ఆ ప్లేట్లు పట్టుకుని లుంగీలు కట్టుకుని ప్రశాంతంగా ఈయన రాజకీయ ఉపన్యాసం అన్యోపదేశంగా మొదలెడితే ఇంటర్నాళ్ళు కూడా ఎవరు లేడు అక్కడ. అంటే మీరు అన్నట్టు సభలు పెడితే జనాలు రావట్లేదు కాబట్టి చావు దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ కార్యక్రమాలు పెట్టారు. వడ్డిచ్చే దగ్గరే అతను నిల్చుని మాట్లాడుతున్నాడు. అంటే ఎవడో ఒక నలుగురు కనపడితే చాలని వాళ్ళు అసలు బిర్యానీ, మటన్ బిర్యానీ తినే పని మీద ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదండి వీళ్ళు అంత సన్నాసులు ఎందుకంటారు. అందరి చేతుల్లో ప్లేట్లు ఉన్నాయి, వడ్డించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళు. ఈయన ముందల నుంచే ఆ కెమెరాకి ఈయనకి మధ్యలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు. నేను కూడా చూసా అండి. నాకే ఆ వెనకాలేమో వాళ్ళు ప్లేట్ల్లో పెట్టి పంపించడం అవన్నీ కనబడతానే ఉన్నాయి. ఆయన కనీసం ఇంకా కొంచెం షామ్యానాకి యువతలుగా వచ్చి ఏదన్నా ప్రశాంతంగా మాట్లాడితే వేరు. ఆ బిర్యానీ కుండ దగ్గరే కూర్చుని అండి దగ్గరే తింటనాళ్ళ మధ్యలో నుంచుని ఈయనిచ్చే ఉపన్యాసం ఎవడుతాడండి? ఇన్ని ఇప్పుడు ఎంతమంది విన్నారు? మొన్న ఎలక్షన్ ముందు కూడా విన్నారు కదా వీళ్ళు చెప్పిన ఇంత సోదీను. అప్పుడు వీళ్ళకన్నా 19 నుంచి 24 దాకా జరిగిన పరిపాలనని అనుభవించారు. తిన్నదాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను తిన్నదాన్ని రుచి నాకు తెలుసు.
నువ్వు ఫలానా రకంగా ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజుల్లో ఏదో రామరాజ్యం నడిచినట్టు, ధర్మపాలన 4 పాదాలతో నడిచినట్టు చెబుతున్నాడు. అంత పరిపాలనే సక్రమంగా జరిగితే 151 స్థానాల్లో గెలిచిన పార్టీకి 11కే ఎందుకు వస్తారు? అక్కడే తెలుస్తుంది కదా చాలా పెద్ద లోపమే జరిగింది అని. లోపం జరిగింది, మనం సీట్లు కోల్పోయాము, అధికారాన్ని కోల్పోయాము, కనీసం మాత్రం సీట్లు రావాలన్న జ్ఞానం లేకుండా, సమీక్షించుకోకుండా ఇవాటికి కూటమి మీద పడి ఆడటం, అభివృద్ధి కార్యక్రమాలని కాదని ఏదో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయటం. అసలు అది సమయం సందర్భం అండి. మీరు అన్నట్టు అది దశజన కర్మ. వాళ్ళు ఆత్మీయులు పిలుచుకుని వాళ్ళ కష్టకాలు పంచుకుని వాళ్ళు ఏదో పోయిన ఆయన ఆత్మతృప్తి కోసం పెట్టే భోజనాలు ఒక రకంగా దశదిన కర్మకి బాగానే పెడతారు ఎవరైనా, ఎందుకంటే అది ఆఖరి ఎవరికైనా సంస్కారం. అక్కడికి వెళ్ళి నువ్వు చేసే బదులు నువ్వు గుడివాడ టౌన్లో ఒక మీటింగ్ పెట్టు, నీ నియోజకవర్గ ప్రజలతో నేను ముచ్చటిస్తాను, గతంలో జరిగిన 19 నుంచి 24 దాకా ఏం జరిగింది, 24 నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది మాట్లాడతానంటే వస్తారు కదా. అక్కడ అసలు నాకు చూస్తేనే అసందర్భంగా అనిపించిందండి. ఆయన నుంచున్న తీరు ఒక పద్ధతిగా, అసలు ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు, నాయకుడు మాట్లాడాల్సిన ప్రదేశం కూడా అది కాదు. అసలు ఫస్ట్ డిస్క్వాలిఫికేషనే అది. నిన్ను తిరగొట్టారు, నువ్వు ఇంత గొప్పగా పనిచేశాను, మా నాయకుడు గొప్పగా చేశాడని చెబుతున్నావు. గుడివాడలో నీకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? దోసపాటి రాము ఆయన ఎక్కడ అమెరికా నుంచి వచ్చి మరి ఇక్కడ పోటీ చేస్తే ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు తను ఎక్కడైతే నుంచి మాట్లాడాడో దానికి కోతవేట దూరంలో లింగాలన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీ నుంచి దొంగగారిని తీసుకుని తన ఫంక్షన్ హాల్ నడిపించుకుని, కళ్యాణ మండపం నడిపించుకుని ఎగ్గొట్టిన పరిస్థితి అందరికీ తెలుసు అక్కడ. అదే మరి అలాంటి వ్యక్తి నువ్వు పిలిస్తే నలుగురు రారని ఇట్లాంటి పెళ్ళిళ్ళ దగ్గర, దశదిన కర్మకాడో ఎక్కడో అంత్యక్రియలు జరిగే శ్మశానాల దగ్గర మాట్లాడితే అక్కడ ఆ 10 మంది వచ్చిన పరిస్థితి వేరు, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. అంతిమ సంస్కారాలు చేసి వెళ్తారు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇస్తే వినేదేవుడు ఎవడింటారు అక్కడ. ఇది అనవసరపు ఘోష, సముద్రపు ఘోషలాగా. అది ఏమి ఉపయోగం లేదు. ఎవడన్నా వింటున్నాడు అక్కడ? మీరు చూసారా? ఎవరింట్లో ఎవరు తినేదాళ్ళు తింటున్నారు, తర్వాత ఎవరికాళ్ళు వడ్డించుకుని వెళ్ళిపోతున్నారు కెమెరాల ముందు నుంచి. అక్కడ మాట్లాడితే ఆ ఉండ విలువ కూడా పోయింది. గతంలో మాజీ ఎమ్మెల్యే అని అనుకున్నారు, ఇవాళ వీడికి మైండ్ చేయడింది. పదవి పోయేటప్పటికి ఎక్కడ ఏం చేయాలో తెలవక ఈ దినపింటి దగ్గరికి వచ్చి ఈ కారు కోతలకు వస్తున్నాడని. ఎందుకంటే అది ఏమన్నా అంత మంచి పరిపాలనే కనుక ఉంటే అసలు ఇవాళ తను దినపు ఇంటికి వెళ్ళి ఆ నలుగురిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? హాయిగా ఎక్కడైనా ఒక కళ్యాణ మండపం ఆయనకే ఉంది, అక్కడే పెట్టుకోవచ్చు కదా. నా పరిపాలనలో చేసిన అన్ని కార్యక్రమాలు చెబుతాను రండి ఆయన. ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు వాళ్ళ ఏమీ లేదండి, వాళ్ళకి ఆశ పోయిందండి. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకున్న అభిమానాన్ని మనం తగ్గించలేము. మనం చేసిన అన్ని తప్పులు వెంటనే గమనించారు ప్రజలు. ఈ ప్రభుత్వం రాగానే మార్పు ఎంత గమనించారంటే, అమరావతి 4 కాళ్ళ మీద పరిగెత్తుంది. అంటే అసలు ఎంత స్పీడ్గా ఉందంటే, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు బాగున్నాయి, తర్వాత 20 లక్షల కోట్ల రూపాయల ప్రైవేటు పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చినాయంటే, దాదాపు నెలకి 1 లక్ష కోట్ల రూపాయల చొప్పున వచ్చినాయంటే, అసలు మొత్తం భారతదేశంలో వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 25% కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటేనే ఆలోచించుకోవాలి. తర్వాత క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మొదలు పెట్టబోతుంది అమరావతి నుంచి. తర్వాత అక్కడ డేటా సెంటరు గూగుల్ వాళ్ళది. ప్రధాని మోడీ గారు స్వయంగా చెప్పాడు, ఇంతవరకు భారతదేశంలోకి వచ్చిన అతి పెద్ద విదేశీ పెట్టుబడి ఏదైనా ఉంది అంటే ఏకైకగా ఒక సింగిల్గా అది గూగుల్ అని చెప్పాడు. అలాంటి పెట్టుబడులు అనేకం వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియక, తర్వాత అమరావతి రాజధాని బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా ఒకేసారి మొదలయ్యి ఒకటండి భూమి అంటూ వదిలేరాకనేనండి ఏ కట్టుబడికైనా కష్టం, అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ భూమి అంటూ వదిలిచ్చేసి ఇంకా పైకి కూడా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అందుకునేది ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోద్ది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పరపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పూర్తిగా అడుక్కెళ్ళిపోయిందండి, అట్టడుక్కెళ్ళిపోయింది. పెట్టుబడి పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తలు రాని పరిస్థితి. ఎందుకంటే కియా లాంటి పెద్ద పరిశ్రమనే గోరంట్ల మాధవ్ ఒడికిచ్చాడు. అనవసరపు మాటలు వాళ్ళని దుర్భాషలు ఆడాడు, అనేక బెదిరింపులకు పాల్పడ్డాడు. అవన్నీ తప్పించి వాళ్ళని ఒప్పించి తీసుకురావటానికి ఇప్పటి వరకు పట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఎప్పుడైనా అండి విదేశీ పెట్టుబడులు కానీ ఏమైనా పెద్ద కంపెనీలు
ఏ పార్టీ అయితే ఇవాళ అధికారంలో ఉందో ఆ అధికార పార్టీకి ప్రజల్లో ఉన్న పట్టును కూడా చూసుకుంటారండి. ఇప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది, ఇట్లాంటి ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం పెట్టుబడులు పెట్టి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే లోపలే మనం ఉత్పత్తి ప్రారంభించవచ్చు, మన కార్యకలాపాలు మొదలెట్టవచ్చు, ఉద్యోగులను చేర్చుకోవటం ఇవన్నీ కూడా జరగాలి కదండి. కాబట్టి ఆ అప్రదిష్టని తప్పించుకోవటానికి కూడా చాలా సమయం పట్టింది, ఆ పట్టిన మురికిని వదిలించడానికి. ఇప్పుడు అవన్నీ కూడా అపోహలన్నీ తొలగించి వాళ్ళకు ఒక మనోధైర్యం కలిగించడం వలన ఇప్పుడు విదేశీ కంపెనీలు వస్తున్నాయి. ఈ కంపెనీలు రావటం వలన ఇతర కంపెనీలకు కూడా సందేశం వెళ్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మననేం వేధించట్లేదు, డబ్బులు అడగటం లేదు, వాళ్ళు ఇవ్వగలిగినటువంటి భూమి. కానీ మొన్న మధ్య గురుమూర్తి అనే ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ గౌరవ హైకోర్టులో కేసు వేసాడు, కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి తక్కువ రేట్లకు భూములు ఇస్తున్నారని. గౌరవ న్యాయమూర్తులు కూడా అర్థం చేసుకుని వాళ్ళు అడిగారు, అవును ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఏ ఒక ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఎందుకు వస్తాయి అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారు. ఆ రకంగా వాళ్ళు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే ఇలాంటి ప్రగతి నిరోధకులు ఎక్కడైనా ఉంటారు, వీళ్ళ మాటలు విని కనుక మీరు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపు విదేశీ పెట్టుబడులు కానీ మన బిడ్డలకు ఉపాధి వచ్చే అవకాశాలన్నీ దెబ్బతీస్తారు వీళ్ళు, అందువల్ల మూసుకుని వెళ్ళిపోమన్నారు. మీరు వేసిన కేసే సమంజసంగా లేదు, అది ఈ కేసు కోర్టు ఎంటర్టైన్ చేయదు కాబట్టి కొట్టేశామని చెప్పారు. వీళ్ళు అది కాకుండా ఇంకా డైరెక్ట్గా అంతర్జాతీయ సంస్థలో ఏదైనా పెట్టుబడులు పెడుతుంటే లేకపోతే అప్పులు ఇస్తుంటే వాళ్ళకి లేఖలు రాయటం లేకపోతే ఈమెయిల్స్ పెట్టడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇలాంటివి చేసే వాళ్ళని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి పార్టీలకు వార్నింగ్లు ఇవ్వాలి. మీరు కనుక దేశంలో జరిగే, ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఏ రాష్ట్రంలోనైనా అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు తెచ్చుకునే సందర్భాల్లో బాధ్యత లేకుండా రాజకీయ కక్షతో ఇలాంటి ఈమెయిల్స్ లేఖలు రాస్తే ఆయా రాజకీయ పార్టీల బతుకు మేము బయట పెడతాము, మేము ఎన్నికల కమిషన్ ద్వారా మీ మీద చర్యలు కూడా తీసుకుంటాము, ఇది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి చర్య అని హెచ్చరికలు చేయాలండి. ఈ ఒక్క రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అని అనట్లేదు, ఇలాంటి ఎక్కడైనా తయారవుతారు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి రాజకీయం వేరు, డెవలప్మెంట్ జరిగేటప్పుడు మీరు సహకరించకపోయినా మౌనంగా ఉండండి. కాలడ్డం పెట్టే ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలు కూడా సహించకూడదు. కూడా కేంద్రం కూడా ఇట్లాంటి వాళ్ళకి హెచ్చరికలు చేయాల్సిన సందర్భం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. సార్, మొన్న విజయమ్మ గారు ఒక లేఖ రాశారు, విడుదల చేశారు. అవును, నా కొడుకు సన్నాసి దుర్మార్గుడు అంటూ ఆమె స్పష్టం చేశారు ఆ లేఖలో. చెల్లెలు షర్మిల కూడా ఇలాంటి అన్న, ఇంత దుర్మార్గమైన అన్న కళంకం తీసుకొచ్చాడు, అన్న పదానికి కళంకం తీసుకొచ్చాడని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు వ్యాఖ్యలతో ఆమె విడుదల చేసిన లేఖతో మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నారంటారా, ప్రజల దృష్టి మళ్లించేందుకు? అంటే ఆయనకు ఒకటి అర్థమైపోయిందండి, లిక్కర్ రూపంలోనూ ఇతర కుంభకోణాల రూపంలోనూ సంపాదించిన డబ్బుని నేను ఎన్నికలకి ఖర్చు పెట్టను, అట్లాగే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదు నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ఆస్తుల్ని నా కుటుంబ సభ్యులకి ఇవ్వను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా దగ్గరికి వచ్చిన రూపాయి బయటికి వెళ్ళదు, అందుకని తల్లికి చెల్లికి కూడా షా చెప్పాడు నేను ఇచ్చే ప్రశ్న లేదు అని. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇంకొక మాట చెప్పాడు, అది నా స్వార్జితం అని చెప్పాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఇతరులకు ఇచ్చి వాళ్ళ చేత నీ కంపెనీలో షేర్లు పెద్ద రేట్లకి కొనిపించాడు. స్పష్టం చేసింది. అసలు ఆ పదం భారతదేశంలో ఇప్పటి వరకు విన్నది కూడా లేరు. ఎక్కడో ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉండేదంట, కానీ మన భారతదేశంలో ప్రవేశపెట్టింది వీళ్ళే ఆ పద్ధతిని. సరే, క్విడ్ ప్రోకో ద్వారా నీకు వచ్చినాయి, వచ్చిన తర్వాత ఆ రోజున ఆయన ఏమనుకున్నాడు, వచ్చిన డబ్బులు మొత్తం నా ఇద్దరు పిల్లలకు కాదు, నలుగురు మనవరాళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడు ఉన్నాడు, ఈ నలుగురికి సమానంగా ఇవ్వమన్నాడు తప్ప ఇద్దరు బిడ్డల గురించి కూడా ఆయన ఆలోచించలా. మనవరాళ్ళ గురించి ఇచ్చాడు. దాని మూలన వాళ్ళే వీళ్ళని చూసుకుంటారని అంటున్నాడు. విజయమ్మ గారికి కూడా ఇంత స్పెసిఫిక్గా ఇవ్వమని కూడా ఆయన అనలా. ఎందుకు అనలేదు అంటే ఆయనకి స్వతహాగా ఉన్న ఆస్తితో విజయమ్మ గారు నిరాడంబరంగా ఉండే పర్సనే కాబట్టి ఆమెకి ఇబ్బంది. ఇప్పుడు విజయమ్మ గారు తనకు ఆస్తి రాలేదని బాధపట్టలా, మనవరాల కంటే షర్మిల గారు కొడుక్కి కూతురుకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మేనల్లుడు మేనగోడలకి ఘోరమైన అన్యాయం. ఇది అతను సరిదిద్దుకోడు కూడా, నేను నా జీవిత కాలంలో కాదు నా తర్వాత కూడా ఇది జరగదు అనే ఒక వేదనని ఎవరితో చెప్పుకోవాలి, కొడుకుతో చెప్పుకోవాలి. కొడుకు వినే పరిస్థితుల్లో లేడు. నా బిడ్డలే రాష్ట్ర ప్రజలు అనుకుని ఆమె ఓపెన్ లెటర్, ఎప్పుడైనా తల్లి ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా సమర్థిస్తుందండి. ఇవాళ ఆమె సమర్థించడానికి కూడా
దశ దాటిపోయింది. అందుకని ఇక ఆమె బయట పెట్టి చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటేనండి, ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, తను కిందకి వెళ్ళిన డబ్బుల్ని బయటికి రానివ్వడండి. రేపు ఇప్పుడు నుంచే ఆ పాదయాత్రకి ఎవడైతే డబ్బులు పెడతారో ఇప్పుడు నుంచే కమిటీలు వేసి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళు పెట్టుకుంటామంటే వాళ్ళకి సీట్ ఇద్దాం అనే ఉద్దేశం మీదకి వచ్చాడండి. అట్లాగే క్విడ్ ప్రోకో టైంలో సంపాదించింది, కానీ ఆ తర్వాత కుంభకోణాల్లో ఆయనకి చిక్కిన ఆస్తులు మాత్రం రాష్ట్ర ప్రజలకి అందనివాడికను ఏది ఎన్నికల రూపంలో ఖర్చు కూడా ఆయన పెట్టడానికి సిద్ధంగా లేడు. అప్పుడు సిద్ధం సభలకు పెట్టిన మాట వాస్తవం. ఇక అంతే, ఇప్పుడు పెట్టడిక. ఇక ఏదుండా వాళ్ళు ప్రజలలో అభ్యర్థులు ఎవడుంటాడో ఆడ పెట్టుకోండి. ఈ కుటుంబ సభ్యులకు ఒక స్పష్టత ఏమి ఇచ్చాడంటే, మీరు అరిసి గీ పెట్టినా సచ్చినా ఇక నుంచి ఇక మా దగ్గర నుంచి రూపాయి రాదు. మీరు ఎన్ని లేఖలు రాసుకున్నా నా వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయటం కోసం మీరు బహిరంగంగా చెప్పినా సరే నేనైతే తల వంచేది లేదు. నాకు పోయే ప్రతిష్ట కూడా ఏం లేదు. నాకు డబ్బు ముఖ్యం కాబట్టి నాకు అది ముట్టింది. ఇక మీరు ఎంత గగ్గోలు పెట్టుకున్నా అక్కడి నుంచి అయితే రాదండి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ బాక్స్లో వేసిన లెటర్ మళ్ళీ తీయటం సాధ్యం అవుతుందండి. ఇది అంతే, అంతకన్నా మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇలాంటి నాని లాంటి వాళ్ళు ఇంకా ఏదో భ్రమంలో ఉండారు. ఇప్పుడు ఆ పేరుని నాని ఈయన కూడా వెళ్ళి ఎప్పుడో చెప్పారంట, ఏమండి చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇస్తున్నాడు మీరు ఇవ్వరా అని. అప్పుడు అన్నాడంట ఆయన, 1,25 కోట్ల రూపాయలు అవుతాయిరా బాబు అవన్నీ చేయాలంటే మనం చేయలేం. వీళ్ళు ఎందుకంటే ప్రజలకు ఖర్చు పెట్టేదానికన్నా ఆ 1,25 కోట్లు ప్రజల నుంచి మనం ఎట్లా తీసుకోవాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తి గవర్నమెంట్ సొమ్మును కూడా ప్రజలకు ఎందుకు పెడతాడండి? ఆ సొంత సొమ్ము పెట్టిన దానికన్నా బాధపడతాడు ఆయన. ఏదైనా ముందు ఆయనకి రావాలండి. అది సమాజాన్ని పిండుకున్నాడు. అది వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా చెప్పారు, ప్రజల రక్తం పిండుకు తిన్నాడు దీని ద్వారా లిక్కర్ స్కామ్లో, అందుకే మేము ఓడిపోయామని కూడా చెప్పారు. తండ్రి రాజశేఖర రెడ్డి ఫోటో అడ్డం పెట్టుకుని రాజకీయం పబ్బం గడుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఘోషణ పట్టించుకోకుండా తిరుగుతున్నా, వాళ్ళకి అన్యాయం చేస్తున్నా, ఇంకా జగన్ రెడ్డి భజన చేస్తున్న కొడాలి నాని లాంటి సన్నాసులు కనువిప్పు కలిగించేది ప్రజలంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.